బుద్ధున్నోడు, చదువుకున్నోడు, జ్ఞానం ఉన్నోడు ఎవడో సాక్షి పేపర్ను చూడాలని దాన్ని ఎంచుకోవాలని అనుకోండి. సరే సాక్షి పేపర్ను చూశారనుకోండి, చిచ్చి ఇదే పేపర్ రా నాయన పొద్దునే ఏంట్రా ఈ వార్తలు ఏంట్రా అని అసహ్యం కలిగే స్థాయిలో వార్తలు రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు అంటే రోజాకు మద్దతుగా నిలిచిన సినీ తారలు. ఎవరా సినీ తారలు? రాధిక, ఖుష్బు, రమ్యకృష్ణ, మీనా, నవనీత్ కౌరు, కవిత. వీళ్ళు రోజాకి మద్దతుగా నిలబడ్డారంట. ఇక్కడ చూడండి, రమ్యకృష్ణ అందంట ఎట్టి పరిస్థితుల్లో ఇది సహించరాదని రమ్యకృష్ణ అందంట. మరి ఎక్కడందో సాక్షికే తెలియాలా? నీకు పెళ్ళ సోదరి లేరా అని నవనీత్ కౌర్ అందంట. ఈ కల్పితాలు ఎంత దారుణంగా కల్పించాడు చూడండి. మద్దతు రాయటమే కాకుండా లోన ఈ ఇష్టం వచ్చినట్టు రాసేసుకున్నాడు లోన. ఇంకేమన్నారు? ఇది పిరికి పంద చర్య అని చెప్పి కవిత అందంట. ఇకపోతే రోజాను చూసి అసూయ పడుతున్నారంట మీనా అందంట. ఎందుకు అసూయ? రోజాను చూసి అసూయ పడుతున్నారంట. ఇటు చూడండి, ఇటు సెటైరికల్ ఇటు సెంటిమెంట్ అన్ని కలిపి కొట్టుకున్నాడు అనమాట. ఇక్కడ చూడండి ఎంత నీచంగా ఎలా మాట్లాడతారని చెప్పి రాధిక అందంట. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మొన్న నగరి ఎమ్మెల్యే మాట్లాడిన మాటల మీద వీళ్ళెవరూ స్పందించాలి. ఓపెన్ ఛాలెంజ్. గతంలో బండారు సత్యనారాయణ మాట్లాడినప్పుడు ఖండించినట్టుగా వస్తున్నాయి. అంటే గతంలో బండారు సత్యనారాయణ మాటలను ఖండించిన మాటలను ఇప్పుడు గాలి భాను ప్రకాష్ కి అంటగట్టారు. ఇప్పుడు కూడా రోజాని విమర్శించారని తెలుసు కదా వీళ్ళకే. మరి ఎందుకు వచ్చి మాట్లాడలేదు వాళ్ళు? మాట్లాడకుండా నువ్వెలా వేసుకున్నావు మాట్లాడారని. మరి దీన్ని జర్నలిజం అంటారా? దీన్ని